దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మీలజ్ఞ అనేటువంటి కార్యక్రమాన్ని మరొకసారి వీక్షించడానికి, దేవుని యొక్క పాదముల చెంత దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినడానికి, బలపరచబడటానికి ఈ సమయమున ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి క్షేమంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఆయన సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడుతూ ఆయన రాకడకు సిద్ధపడాలని మీ అందరి పక్షంగా నేను దేవుని కోరుకుంటా ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మీ అందరికీ గొప్ప బహుమానములు ఆయన సన్నిధిలో అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము. మనము శారీరకంగా, ఆత్మీయంగా ఆస్వాదించబడినటువంటి ఒక నూతనమైన అనుభవంలో ఉంటా ఉన్నాం కదా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు అనేక పర్యాయములు నూతనమైనటువంటి దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం దేవుని వెంబడిస్తూ ఉన్నాం. మనం దేవుని వెంబడించేటువంటి సమయమున దేవుడు నిన్ను నన్ను అనేక సార్లు అనేక మాటలతో బలపరుస్తూ ఉన్నాడు. రక్షణ పొందినటువంటి నిన్ను నన్ను ఎవరైతే ప్రభు యొక్క నామమునందు నమ్మకముంచి ఆయన రక్తములో కడగబడితే నాకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మి విశ్వసించి బాప్తిజం పొందినటువంటి వారందరికీ సంఘము ఒక మాట, ఒక పేరుతో పిలుస్తూ ఉంటుంది. ఏంటంటే అది విశ్వాసులు. వాళ్ళందరినీ మనం ఏమంటాం అంటే వాళ్ళు బిలీవర్స్ అండి అంటాం. వాళ్ళు విశ్వాసులు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాసులముగా ఉన్నాము, పిలువబడుతున్నాం. కానీ మనకున్నటువంటి ఆ విశ్వాసం యొక్క స్థాయి ఎలా ఉన్నది, మనము ఎంత విశ్వాసంలో మనము నిలిచి ఉండాలి, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా మనం గమనించాలి. ఎందుకంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఆయన ఆయా సందర్భాలలో దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉంటే వ్రాయబడినటువంటి మాట, కొంతమందిని అల్ప విశ్వాసులారా అని పిలిచారు. అంటే విశ్వాసులే, కానీ వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది? కొద్దిగానే ఉంది. మనము ఆ రీతిగా ఉండకూడదు. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే అధికమైన విశ్వాసము, అధికమైన విశ్వాసము, ఎక్కువ విశ్వాసము, బలమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసమును కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి విశ్వాసమును కలిగినటువంటి కొంతమంది వ్యక్తులను గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మనకు తెలిసినటువంటి అంశాలే. వాటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించేటువంటి కొన్ని మాటలు మనం విన్నట్లయితే, మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అని మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలందరూ కనాను యాత్రకు బయలుదేరి వెళ్తా ఉన్నారు. అట్లా వెళ్ళేటువంటి సమయమున అనేక యుద్ధాలు కూడా జరిగాయి. ఇశ్రాయేలీలు అనేక కష్టములు, యుద్ధములు చేసి కనానుకు చేరినటువంటి వారుగా ఉన్నారు. అట్లా వెళ్ళేటువంటి క్రమములో జరిగినటువంటి ఒక సందర్భం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అక్కడ శత్రువులు ఇశ్రాయేలీలను చుట్టుముట్టుతున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ వ్రాయబడింది.
యెహోషువ దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలు మనం చూస్తే, మనం చదివినటువంటి 12వ వచనంలో చేసినటువంటి ప్రార్థన ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు చేసినటువంటి రీతిగా ప్రార్థన అలా లేదు. ఏమంటా ఉన్నాడు అంటే, సూర్యుడితో చెప్తున్నటువంటి మాట, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. సూర్యుడికి చంద్రుడికి ఫలానా స్థలములో ఆగిపోమ్మని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అసలు మనం చేయగలం? అసలు ఎలాంటి ప్రార్థన? యెహోషువ స్థానంలోనే నీవు నేను ఉన్నట్లయితే సూర్యుని ఆపివేయమని, చంద్రుని ఆపివేయమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలమా? ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోషువ అంటే, యెహోషువ విశ్వాసము ఎంత స్థాయిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. మనము దేవుని యొక్క మాటలు చాలాసార్లు విన్నాం. రక్షణ పొందక మునుపు వింటుండవచ్చు, రక్షణ పొందినాక కూడా మనం వింటూ ఉండవచ్చు. రక్షణ పొందనప్పుడు విని ఉండవచ్చు, రక్షణ పొందినాక మనం క్రమంగా రోజు దేవుని మాటలు వింటూ ఉన్నాం. కానీ మనకి ఏదైనా ఒక సమస్య వస్తే, శత్రువు మన మీద యుద్ధానికి వస్తున్నటువంటి సమయమున, శత్రువు చాలా బలవంతుడుగా ఉన్నటువంటి దినములలో మనం ఉన్నప్పుడు ఈ రీతిగా మనం సూర్యుడిని ఆగిపోమ్మని, చంద్రుడిని నిలిచిపోమ్మని మాట్లాడేటువంటి విశ్వాసం మనకు ఉండదు. ఎందుకంటే మన విశ్వాసము ఆ స్థాయిలో ఎదగట్లా. మనం దేవుని యొక్క కార్యాలు విన్నా ఉన్నాం కదా, మనం క్రమంగా వింటా ఉన్నప్పుడు మన జీవితాలలో ఏం కావాలి, ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనేటువంటి మాట లేఖనంలో మనం చాలాసార్లు విన్నాం. మనం దేవుని యొక్క మాట వింటా ఉన్నప్పుడు మన జీవితాల్లో బలము రావాలి కదా, చాలా ఉన్నతమైనటువంటి బలాన్ని మనం పొందుకోవాలి. ఇశ్రాయేలు జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావు కదా ప్రభువా, నేను కూడా నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా నేను మార్చబడ్డాను, నీ రక్తంలో నేను కడుగుబడినటువంటి అనుభవంలో ఉన్నా, నీ మార్గంలోనే నేను నమ్మకంగా వెంబడిస్తున్నా. నాకు కొన్ని సమస్యలు వచ్చాయి, ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు కలిగాయి, కొంత నష్టం కూడా నేను అనుభవించినటువంటి దినములు ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు జీవితంలో వాటన్నిటిని ఎలాగ తొలగించారో, ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోషువ నిలబడి సూర్యుడా నీవు గిబియోనులో నిలువు అని ఎలా ప్రార్థన చేశాడో నేను కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి. నాకున్నటువంటి అనారోగ్యాన్ని నేను గద్దిస్తే అది ఆగిపోవాలి. నాకున్నటువంటి వ్యతిరేకతల మధ్యలో మనమందరం జీవిస్తూ ఉన్నాం కదా, ఆ వ్యతిరేకతలన్నీ ఆగిపోవాలి. సూర్యుడిని నిలిపివేసినటువంటి దేవుడవు, చంద్రుడిని ఆపివేసావు కదా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల సంఖ్య ఎలాగైతే ఉన్నదో అబ్రహాము జీవితంలో అటువంటి విశ్వాసమును అనుగ్రహించి ముసలి వయసులో ఉన్నటువంటి అబ్రహాముకి ఇస్సాకుని బహుకరించావు కదా, ఆ విశ్వాసం నాకు కావాలి ప్రభువా. ఆ విశ్వాసంలో నేను బ్రతకాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ఆ అధికమైన విశ్వాసం నీవు నేను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము అల్పమైనది కావద్దు, కానీ అధికమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే యెహోషువ
దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడో అక్కడ 13వ వచనంలో వ్రాయబడింది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో సూర్యుడు ఆకాశము మధ్య నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజంతా కూడా దేవుడు చెప్పినటువంటి మాటను సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాయి. అంటే యెహోషువ ప్రార్థన విని దేవుడు వాటిని ఆపివేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసంలో మనం ఎదగాలి. ఏదైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మకము నువ్వు నేను కలిగి ఉండాలి. అది మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాస స్థాయి. అల్ప విశ్వాసులారా దేవుని చేత మనం సంబోధించబడకూడదు. ఎవరైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే ఈ కార్యం జరగలేదేంటి, అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాటిని తొలగిస్తాడు కదా, మరి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు ఆలకించట్లేదు ఆయన అనేటువంటి ప్రశ్న ఇతరులు మనల్ని గురించి అడగకూడదు. మనలను గురించి వాళ్ళు అలా మాట్లాడకూడదు. అలాంటి మాట వాళ్ళ నోట వెంట వచ్చినాయి అంటే మన విశ్వాసములో మనం బలహీనులుగా ఉన్నాం. అది దేవుని నామానికి అవమానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థాయి కాదు, కానీ మనము అధికమైన విశ్వాసమును కలిగినటువంటి బిడ్డలముగా మనము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూసినప్పుడు, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ వచ్చిన భాగంని మనం ఒకసారి ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎంతగానో బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మాట వ్రాయబడినటువంటివి మనము శరీర సంబంధమైన నేత్రాలతో మాత్రమే చదివి ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా వాటిని మనము గ్రహించకపోతే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన బలాన్ని నువ్వు నేను పొందుకోలేము. ఇక్కడ రాజుగారితో దానియేలు చెప్తున్నటువంటి సాక్ష్యము, రాజు చిరకాలము జీవించుగాక అని రాజుగారు తనను పలకరించడానికి వచ్చినటువంటి రాజుతోటి దానియేలు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు ఎక్కడ ఉన్నాడంటే సింహముల గుహలో వేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే మనందరికీ తెలిసినటువంటి అంశమే కదా ఇది. అందుకని దాని గురించి ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనిలా. రాజుగారికి తప్ప ఎవరి దగ్గర ఏ విజ్ఞాపన చేయకూడదు అనేటువంటి ఒక శాసనము రాజ్యములో ప్రకటించబడింది. ఆ మాటలు విని దానియేలు ఆ మాటను పట్టించుకోకుండా అనుదినము ఎలాగైతే దేవుని సన్నిధిలో తను ముమ్మారు ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తున్నటువంటి అనుభవంలో ఉన్నాడో, అదే రీతిగా ఇక్కడ కూడా ఆ ఆజ్ఞ విడుదలైంది, అమలు చేయబడదని తెలిసినా కూడా దానియేలు దేవునికి భయపడ్డాడు, కానీ రాజుగారి ఆజ్ఞకు భయపడలా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు భయపడినటువంటి వాడు కావాలంటే దేవుని సన్నిధిలో ఆయన మాటను అనుభవిస్తున్నాడు, స్వతంత్రించుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని మాటకు నీవు ఇస్తున్నటువంటి విలువేంటి? నువ్వు విలువిస్తున్నావా దేవుని మాటకు? దేవుని మాటకు నువ్వు విలువ ఇచ్చిన వాడుగా ఉంటే, విలువ ఇచ్చిన స్థితిలో నీవు నేను ఉన్నట్లయితే ఆయన మాటకు మనము లోబడతాం. దేవునికి
మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని మనం ఒకసారి చదివితే మరొకసారి అక్కడ దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ అయితే ఇవ్వబడిందో రాజుగారికి తప్ప ఎవరికి మొక్కినా, ఎవరి దగ్గర విజ్ఞాపన చేసినా వాళ్ళు సింహాల గుహలో వేయబడతారు అనేటువంటి మాట, ఒక ఆజ్ఞ, ఒక శాసనము చేయబడింది. అది విని కూడా దానియేలు, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను దేవుని దృష్టిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవునికి నేను కనిపించాలి, దేవునితో నేను మాట్లాడాలి అని ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండి తన ప్రాణాన్ని తృణప్రాయముగా ఎంచి దేవుని సన్నిధికి వచ్చి కనిపిస్తూ ఉన్నాడు. ఒక మాట ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే, నీ జీవితంలో ఇలాంటి సందర్భమే ఎదురైతే నువ్వేం చేయగలవు? దేవుని సన్నిధిని స్వతంత్రించుకుంటావా? ఆయన మాట వింటావా? ఆయనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటావా? లేకపోతే అందరికీ తెలుసు కదా, దేవా నీకు కూడా తెలుసు కదా, కాబట్టి నేను ఈ సమయంలో నీ సన్నిధికి రాలేనయ్యా, నన్ను క్షమించు అని ఆగిపోతావా? కానీ దానియేలు అలా చేయలా. సింహముల గుహలో పడవేస్తే నా ప్రాణం పోతుందని తెలిసి కూడా దేవుని యొక్క సన్నిధికి రావటానికే ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునితో మాట్లాడటానికి, దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని సన్నిధిలో దానియేలు ఏకీభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్రాయబడినటువంటి మాట అక్కడ దానియేలు సింహముల గుహలో పడవేయబడ్డాడు. కానీ ఏమంటున్నాడు అక్కడ సాక్ష్యం అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనబడ్డాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు నువ్వు ఎలా నిలబడతావు? ఆ సమయమున దేవుడు నిన్ను దోషిగా చూస్తాడా, నిర్దోషిగా చూస్తాడా? దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనిపిస్తావు? తప్పులు చేసి నాశనం అవటానికి సిద్ధంగా ఉన్నటువంటిదిగా నీ జీవితం మార్చబడితే ప్రయోజనం ఏంటి? మన జీవితాలు ఎలా ఉండాలంటే కట్టబడినవిగా ఉండాలి. నీ జీవితం, నా జీవితము దేవుని చేత కట్టబడినటువంటిదిగా ఉండాలి. బలమైనటువంటిదిగా మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటే ఆయనే మార్చివేస్తాడు. ఆయనే ఆటంకములన్నీ కూడా తొలగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎప్పుడైతే వీళ్ళు ఇటువంటి విశ్వాసమును, అసాధారణమైనటువంటి విశ్వాసమును, అధికమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నారో వారు సింహముల నోళ్లను దేవుడు మోయించి వేశాడట. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు చెప్తున్నటువంటి మాట, దానియేలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను ఏ దేవుడినైతే సేవిస్తా ఉన్నానో ఆ దేవుడు ఆ సింహముల నోళ్లను మూయించి వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు నా దేవుడు మోయించి వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాది నేటి దినాల్లో ఎలా ఉన్నాడంటే గర్జించు సింహములాగా ఎవరిని మృంగాలా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అటువంటి దినములలో, ఆ రోజుల్లో, ఇటువంటి కాలంలో నువ్వు నేను జీవిస్తూ ఉన్నావు. అపవాది మనలను ఏదో ఒక పాపములో పడవేసి మింగేయటానికే వస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడు నువ్వు ఖాళీ కనిపిస్తే నిన్ను మింగేసేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. కానీ నా దేవునికి, నువ్వు సేవిస్తున్నటువంటి దేవునికి అది ఇష్టం లేదు కనుక ఆయన సింహముల నోళ్లను మూయించి వేస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. నీకున్నటువంటి సింహము కొన్ని అప్పులు అవ్వచ్చు, నీకున్నటువంటి అనారోగ్యము అదొక సింహంలాగా నీ చుట్టూ అది తిరుగుతూ ఉండొచ్చు. ఏది ఎలా అయినా సరే, ఏది ఏమైనా సరే దేవుడు నీకు ఎలా ఉంటాడంటే తోడుగా ఉంటాడు. సింహముల నుండి, కష్టముల నుండి, నష్టముల నుండి
విడిపించడానికి శక్తి కలిగిన వాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సింహం కాదు, అక్కడ ఉంది సింహాలు ఎలా ఉన్నాయంటే బలమైనటువంటివిగా ఉన్నాయంట. అక్కడ వ్రాయబడినటువంటి 23వ వచనం చదివితే అందులో మనకు ఆ మాట అర్థమవుతుంది. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రవతులను దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. 24వ వచనం చదువుతున్నా. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. చూసారా, ఆ సింహముల గుహలో పడవేసినప్పుడు పైనుంచి వేయగానే వాళ్ళు కింద నేలను తాకకుండానే ఆ సింహాలు వాళ్ళని పట్టుకొని చంపి తినేశాయట. అటువంటి భయంకరమైన సింహముల నోళ్లను దేవుడు దానియేలు పక్షముగా ఉండి మోయించి వేసినటువంటి అనుభవంలో నిరీక్షించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారు ఆ రీతిగా నిలిచి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు నేను ఎలా ఉంటున్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? మనము దేవుని సన్నిధిలో ఉంటే ఆయన మనలను బలపరుస్తాడు. విశ్వాసములో నుండి అధికమైన విశ్వాసములో మనలను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా సందర్భం చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోనే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ముగ్గురు యవన బిడ్డలను గురించినటువంటి ఒక సందర్భం అక్కడ వ్రాయబడింది. మనందరికీ తెలిసినటువంటిదే కనుక క్లుప్తంగా 2-3 మాటలు నేర్చుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళను బానిసలుగా తీసుకొని రాబడ్డారు వాళ్ళు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో బలమైనటువంటి విశ్వాస వీరులుగా వాళ్ళు మార్చబడ్డారు. విశ్వాస వీరుల పట్టికలో వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడ్డాయి కదా, వారిని గురించి వ్రాయబడ్డాయి. అంటే వాళ్ళు అధికమైనటువంటి బలమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారు చెరసాలలో వేయబడ్డారు. ఆ తర్వాత వారు ఎక్కడున్నారంటే అగ్నిగుండంలో వేయబడటానికి సిద్ధపడ్డారు. వారు అగ్నిగుండంలో పడవేయబడటానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు అంటున్నారు, మీరు గనక ఈ విగ్రహానికి మీరు మొక్కకపోతే, మీరు పూజించకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామంటే అయినా పర్వాలేదు అన్నట్లుగా వాళ్ళు ఆ విగ్రహానికి మాత్రము మొక్కి దేవుని దృష్టిలో దోషులుగా నిర్ధారించబడాల. దేవుని దృష్టిలో నిర్దోషులుగా వాళ్ళు ఉండడానికే తమ ప్రాణాలు సైతం పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి నమ్మకమును వాళ్ళు కలిగి ఉన్నారు. అటువంటి బలమైనటువంటి విశ్వాసముతో వారు ముందుకు అడుగులు వేశారు. ఏ పరిస్థితిలో వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయంటే, ఎటువంటి పరిస్థితులకు వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంటే అగ్నిలో పడవేయబడటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ ద్వారా జరిగించినటువంటి కార్యం ఏంటంటే అగ్నిలో పడవేసిన అగ్నివాసన సైతము వారికి అంటకుండా దేవుడు వారి చుట్టూరా తోడుగా ఉండి తనే స్వయంగా అక్కడ ఉండి వారికి విడుదలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వీరి విశ్వాసం ఎలా ఉంది? మేము సేవిస్తున్నటువంటి దేవుడు, వాళ్ళు రాసు అంటున్నారు, రాజా మేము సేవిస్తున్నటువంటి దేవుడు మండుతున్నటువంటి ఈ అగ్నిగుండం నుండి మమ్మలను రక్షింపగలిగిన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. ఏ పద్ధతిలో మమ్మల్ని శిక్షించాలనుకున్నా మేము సిద్ధమే. వాటిలోంచి దేవుడు మాకు విడుదల, విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసాధారణమైన అధికమైన విశ్వాసమును వాళ్ళు కలిగి ఉండి అగ్ని బలమును చల్లార్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నారా? మీ బిడ్డలను ఈ స్థాయిలో వాళ్ళు పెరుగుతున్నారా? దేవుడు
నీ జీవితంలో ఏదైనా చేయగలడు. సూర్యుడిని చంద్రుడిని ఆపివేసిన దేవుడు మీ జీవితంలో కష్టము రాకుండా ఆపివేయలేడా? నష్టము కలగకుండా దేవుడు మిమ్మలను దీవించడా అంటే దీవించగలడు, సమర్థుడు. కానీ నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? నీ విశ్వాసము నా దేవుడు సింహముల నోటిని మోయించగలిగినటువంటి సమర్థుడు. దావీదు గొల్యాతును జయించడానికి ఎట్లాంటి తెలివిని జ్ఞానాన్ని బలమునిచ్చాడో నన్ను కూడా అటువంటి రీతిగా, నా బిడ్డలు కూడా అటువంటి రీతిగా ఆయన వాడుకునేటువంటి శక్తివంతుడు కనుక మనమందరం అటువంటి దేవునికి ప్రభువా అసాధారణమైన అధికమైన విశ్వాసం నాకు దయచేయి, విశ్వాసం ద్వారానే మేము సమస్తమును జయించాలని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను అధికమైన విశ్వాసముతో అనుగ్రహించి బలపరిచి దీవిస్తాడు. అటువంటి రీతిగా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ మహోన్నతుడ మీకు వందనాలు. ప్రభువా షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు ప్రభువా ఏ రీతిగా మా తండ్రి నాయన, ఏ రీతిగా బైబిల్ గ్రంథంలో తెలియజేయబడినటువంటి అంశములు వారి ద్వారా, వారి జీవితాల ద్వారా నాయన యెహోషువ ప్రార్థన, దానియేలు ప్రార్థన, యవనస్తుల ప్రార్థనలు ఎంతో బలమైనవి. విశ్వాసముతో కూడిన ప్రార్థన మా జీవితాలను మార్చివేస్తుంది కనుక ఆ నూతనమైన విశ్వాసమును మా అందరికీ దయచేయమని కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డకు మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యము, సకల విధములైన ఆశీర్వాదాలు అనుగ్రహించి దీవించమని మీకే సమర్పించుకుంటే సేనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.